విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెడ్ మాస్టర్ పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయకేదని స్కూల్ హెడ్ మాస్టర్ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిలి మండలంలో పెంట జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ రమణ గారు పిల్లల ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. మేము కొట్టలేవు మిమ్మల్ని, మేము తిట్టలేవు మిమ్మల్ని, ఏమీ చేయలేం. మేము మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదే మాది అదేనా? అదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టి పడుకుని దండం పెట్టి లేదంటే ఇలా నేను తీసుకుంటా. మరి కొంచెం అయినా మీకు అందరికి కూడా నేనే ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఓకే.